మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 12న పౌర్ణమి, అతిపెద్ద పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు వేప చెట్టు కనిపిస్తే దానిపై ఇది పడవేయండి. మీ కష్టాలన్నీ కూడా ఒక్క నిమిషంలో తొలగిపోతాయి. పౌర్ణమి రోజు వేప చెట్టుపై ఇది పడవేయటం వల్ల మీ దరిద్రమంతా కూడా ఒక్క నిమిషంలో తొలగిపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మనలో కొంతమంది ఏ పని చేసినా కలిసి రావటం లేదని, ఎంత సంపాదించినా ధనం నిలవటం లేదని బాధపడిపోతూ ఉంటారు. అలాగే కొంతమంది ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ తీసుకున్నా ఫలితం ఉండటం లేదని, ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నామని అంటూ ఉంటారు. అలాంటి వారు ఈ అతిపెద్ద పౌర్ణమి రోజు వేప చెట్టుపై ఇది పడవేయండి. ఇది పడేయటం వలన మీకు అంతా మంచి జరుగుతుంది. మీపై ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది. మీరు పదే పదే సమస్యలతో చిక్కుకుంటూ ఉన్నారు అంటే దానికి అర్థం మీపై కొందరు వ్యక్తుల చెడు దృష్టి ఉందని అర్థం చేసుకోండి. ఈ కాలంలో ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నా, ఇతరులకు ఏ ఇబ్బంది కలిగించకుండా ఉంటున్నా శత్రువులు తయారవుతూ ఉన్నారు. ఒక మనిషి మంచిగా కుటుంబంతో కలిసి ఉన్నా చూడలేని సమాజంలో బ్రతుకుతున్నాం మనం. అలాంటి చెడు సమాజం యొక్క చెడు ప్రభావం మీపై, మీ కుటుంబంపై పడకుండా ఉండాలి అంటే ఈ పౌర్ణమి రోజున వేప చెట్టు దగ్గర ఒక పరిహారం చేయాలి. ఈ పరిహారం చేస్తే మీ కష్టాలు దూరమవుతాయి. మీ దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. ఈ పరిహారం చేయటం వల్ల ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే పౌర్ణమి తిథి ఒక గొప్ప తిథి. ఈరోజు మీరు మీ జీవితం కోసం, మీ ఆనందం కోసం ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి. మరి పౌర్ణమి రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు వేప చెట్టు మహిమను తెలిపే కథ విందాం. ఈ కథ చాలామందికి తెలియదు. వేప చెట్టు మహిమ విన్నా, ఎవరికైనా చెప్పినా వారికి మంచి జరుగుతుంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వస్తే, పూర్వం మలయాళ దేశానికి చెందిన ఒక రాజు ఉండేవాడు. అతని పేరు జామ్రిన్. ఈ రాజు ఒకసారి తన రాజ్యంలో చింత చెట్టు నాటించాలని అనుకుంటాడు. ఈ విషయం గురించి తన మంత్రులతో చెప్తాడు. ఆ రాజ్యంలో నంబియార్ అని ఒక గొప్ప వైద్యుడు ఉండేవాడు. మూలికా వైద్యంలో నంబియార్కు మంచి పేరు ఉంది. ఆ కాలంలో ఢిల్లీ పాదుషా దగ్గర ఉండే అరబ్బీ హకీం ప్రకృతి వైద్యంలో అద్భుత విజ్ఞానం కలిగిన వాడు. నంబియార్ కూడా దాదాపు ఆయనతో సమానమైన వైద్యుడు అని రాజ్యంలోని ప్రజలు విశ్వసిస్తూ ఉండేవారు. రాజు మంత్రితో రాజ్యమంతా చింత చెట్లు నాటిస్తున్నాడని ఈ నంబియార్కు తెలిసింది. వెంటనే నంబియార్ రాజు వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు: ఓ రాజా, చింత చెట్టుకు బదులు వేప చెట్టు నాటిస్తే చాలా మంచి జరుగుతుంది. భవిష్యత్తులో వేప చెట్లు వల్ల మనకు మంచి జరుగుతుంది. మన రాజ్యంలో ఇంకా చుట్టుప్రక్కల చింత చెట్లు చాలా ఉన్నాయి కాబట్టి రాజా, ఈసారి వేప చెట్లను నాటిస్తే బాగుంటుంది. అలా చేయటం వల్ల ప్రజలతో పాటు పక్షులు, జంతువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మనకు స్వచ్ఛమైన గాలి కూడా లభిస్తుంది. ఎలాంటి రోగాల బారిన పడము అని నంబియార్ రాజుతో చెప్తాడు. కానీ రాజు నంబియార్ మాటలను లెక్క చేయడు. రాజు నంబియార్తో చింత చెట్ల వల్లే చాలా లాభాలు ఉన్నాయి. చింతపండును అమ్మటం వల్ల చాలా మంచి లాభాలు వస్తున్నాయి. మన దగ్గర పండే చింతపండు చాలా రుచిగా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇంకా వాటితో తయారు చేసే పదార్థాలు కూడా మంచి రుచిని కలిగి ఉంటున్నాయి. వాటి వల్ల మంచి ధనలాభం కూడా కలుగుతుంది. చింత చెట్టు మహావృక్షం కాబట్టి ఆ చెట్టు చాలామందికి విశ్రాంతి తీసుకోవడానికి సహాయం చేస్తుంది. ఇంకా ఈ చెట్లు ఎవరి పోషణ లేకుండానే అవి బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. రాజు మాటలు విన్న నంబియార్ రాజు మాటలకు ఎదురు చెప్పకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. నంబియార్ ఆ తర్వాత మంత్రి ఇంటికి చేరుకున్నాడు. మంత్రి నంబియార్ రావడం చూసి అతనికి అతిథి మర్యాదలు చేశాడు. నంబియార్ రాకుకు కారణం ఏమిటో అడిగాడు మంత్రిని నంబియార్ అలా చూస్తూ ఉండిపోయాడు. మంత్రి కంగారు పడి, ఏమైంది వైద్యులు గారు, నాకు ఏదైనా ఆరోగ్య సమస్య రాబోతుందా? ప్రస్తుతం మీ దయ వల్ల నేను మంచి ఆరోగ్యాన్ని పొందుతున్నాను అని అంటాడు. మంత్రి మాటలు విన్న నంబియార్, మీ ఆరోగ్యం మరో 6 నెలల్లో మరింత క్షీణిస్తుంది. వెంటనే మీరు దానికి చికిత్స చేయించుకోవాలని చెప్తాడు.
మంత్రి ఆ మాటలు విని కంగారు పడి, అయితే వెంటనే నాకు వైద్యం మొదలు పెట్టండి అని అడుగుతాడు. దానికి నంబియార్, ఈ రోగానికి మూలికలు నా వద్ద లేవు కాబట్టి మీరు ఢిల్లీ వెళ్ళండి. అక్కడ అరబీ హంకిం అనే ఒక వైద్యుడు ఉంటాడు, అతనిని కలవండి, అతను మీకు సహాయం చేస్తాడు అని చెప్తాడు. అంత దూరం నేను ప్రయాణించి వెళ్ళినా అతను నన్ను చూస్తాడని నమ్మకం ఏముంది అని అడుగుతాడు. దానికి నంబియార్, అతను నాలాగే గొప్ప వైద్యుడు, ఎలాంటి తారతమ్యం లేకుండా అందరికీ వైద్యం చేస్తాడు, మీరు రేపే ప్రయాణం అవ్వండి అని చెప్తాడు. మంత్రి నంబియార్ మీద నమ్మకంతో మరుసటి రోజు ఢిల్లీకి బయలుదేరుతాడు. దారిలో నంబియార్ కనబడి మంత్రితో ఇలా అంటాడు, మీరు వెళ్ళే దారిలో చింత చెట్ల కింద విశ్రాంతి తీసుకోండి, చింత చెట్లు కాడలతో పళ్ళు తోముకోండి, చింత చెట్లు కట్టెలతో వంట చేసుకోండి అని చెప్తాడు. మంత్రి నంబియార్ చెప్పినట్లు చేశాడు. ఢిల్లీకి చేరక ముందు అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. మంత్రి నంబియార్ గురించి ఇలా అనుకున్నాడు, నంబియార్ చాలా గొప్ప వైద్యుడు, ఈరోజు నా ఆరోగ్యం క్షీణిస్తుందని ఆయన ఆనాడే గ్రహించి నాకు చెప్పాడు, లేదంటే ఎంత ప్రమాదం జరిగేది. మంత్రి అతి బలహీన స్థితిలో ఢిల్లీ చేరాడు. ఆయన హంకిం గారిని కలిశాడు. మంత్రి తాను ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడో చెప్పాడు. నంబియార్ తనకు ఇచ్చిన సూచనలను పాటిస్తూ వచ్చిన విషయాన్ని గురించి కూడా చెప్పాడు. అప్పుడు హంకిం తన మనసులో ఇలా అనుకుంటున్నాడు, చింత చెట్ల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగవు అని రుజువు చేయడానికి మంత్రిని ఇక్కడికి పంపించాడు నంబియార్. అయితే నేను ఇతనికి ఆరోగ్యం కోసం మంచి సలహా ఇస్తాను అని అనుకుంటాడు. హంకిం మంత్రితో ఇలా అంటాడు, మీరు ఢిల్లీకి వచ్చేటప్పుడు చింత చెట్ల కింద విశ్రాంతి తీసుకుని వచ్చారు కదా, సరే అయితే మీ ఆరోగ్య సమస్యకు మీరు పెద్దగా చేయవలసింది ఏమీ లేదు, మీరు మళ్ళీ మీ రాజ్యానికి తిరిగి వెళ్ళండి. కానీ ఈసారి మీరు వేప చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోండి, వేప చెట్టు పుల్లలతో పళ్ళు తోముకోండి, వేప చెట్టు కొమ్మలతో అనగా కలపతో ఆహారం తయారు చేసుకోండి, అలాగే వేప ఆకులతో స్నానం చేయండి, మీరు మీ రాజ్యం చేరేంత వరకు ఇలా చేయండి అని హంకిం గారు మంత్రితో చెప్తారు. మంత్రి హంకిం గారు చెప్పిన విధంగా చేశాడు. కేవలం కొద్ది రోజులలోనే తన ఆరోగ్యం మంచిగా అయింది. ఇప్పుడు తను ముందు కన్నా మరింత ఆరోగ్యంగా ఉన్నాడు. మంత్రి రాజ్యం చేరుకున్నాడు. రాజును కలిశాడు. రాజు మంత్రిని చూసి, మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. మంత్రి తన ఆరోగ్యం ఎలా బాగయిందో చెప్పాడు. దాంతో రాజుకు వేప చెట్టుకు ఉన్న విశిష్టత అర్థమయ్యింది. వెంటనే నంబియార్ని పిలిచి, మన రాజ్యంలో మీరు చెప్పినట్లుగానే వేప చెట్లను నాటిద్దాము, ఈ కార్యం మొదట మీ చేతుల మీదుగానే జరిపించండి అని కోరాడు. ఆ రాజ్యంలో మొదటి వేప చెట్టు నంబియార్ నాటాడు. వేప చెట్టు నాటిన తర్వాత నంబియార్ రాజును మంత్రిని కలిసి క్షమాపణ చెప్పాడు. మంత్రి గారికి ఏ రోగం రాలేదు, నేను ఆయనతో అబద్ధం చెప్పాను. చింత చెట్టు పళ్ళ వల్ల చాలా లాభం కలిగినా దాని పుల్లల వల్ల కొమ్మల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దానివల్ల మన ఆరోగ్యం క్షీణిస్తుంది. కానీ వేప చెట్టు ప్రతి భాగం ఔషధమే. వాటి పండ్లు, వేళ్ళు, కొమ్మలు, పుల్లలు, ఆకులు అన్నీ చాలా మేలు చేస్తాయి. రాజా, వేప చెట్ల వల్ల ధనలాభం కలక్కపోయినా ఆరోగ్య లాభం కలుగుతుంది. మంచి ఆరోగ్యం ఉంటేనే కదా మనం ఏదైనా సరే సాధించవచ్చు అని చెప్తాడు. రాజా, వేప చెట్టు చాలా విశిష్టతను కలిగి ఉంది, అందుకే మీకు దాని గొప్పతనం తెలియాలని ఇలా చేశాను అని చెప్తారు. రాజు నంబియార్ మాటలకు సంతోషించి అతనిని సత్కరించాడు. చూశారు కదా వేప చెట్టు వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో. వేప చెట్టు నుండి వచ్చే గాలి వల్ల కూడా మీ ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. వేప చెట్టు కేవలం వైద్యపరంగానే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా మేలు చేస్తుంది. మీ జీవితంలో కష్టాలను దూరం చేస్తుంది. పౌర్ణమి రోజు వేప చెట్టుకు శక్తులు వస్తాయి. పౌర్ణమి రోజు ఉదయం 10 గంటల్లోపు ఈ పరిహారం చేసుకోవాలి. పౌర్ణమి రోజు స్నానం చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. వేప చెట్టు దగ్గరకు వెళ్లే ముందు పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళండి. ప్రమిద, పువ్వులు కూడా తీసుకొని వెళ్ళాలి. కొన్ని నీళ్లు మరియు పంచదారను కూడా తీసుకొని వెళ్ళండి. వేప చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత
ముందు నీటిని వేప చెట్టు మొదట్లో పోయండి. ఇప్పుడు వేప చెట్టు దగ్గర బియ్య పిండితో ముగ్గు వేసి దానిలో పసుపు కుంకుమ కూడా వేయండి. ఇప్పుడు ప్రమిదను ఆ ముగ్గుపై పెట్టి విడివిడిగా 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. పౌర్ణమి రోజు వేప చెట్టు దగ్గర దీపం వెలిగించటం వల్ల గ్రహదోషాలు, పితృదోషాలు తొలగిపోతాయి. దీపం వెలిగించాక పువ్వును సమర్పించండి. ఆ తరువాత పంచదారను మీ చేతితో పట్టుకొని మీకు ఉన్న సమస్యలను చెప్పుకోండి. ఇప్పుడు ఆ పంచదారను వేప చెట్టుపై చల్లండి. ఇలా పంచదారను వేప చెట్టుపై చల్లటం వల్ల మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. మీకు ఆనందకరమైన జీవితం లభిస్తుంది. వేప చెట్టుపై పంచదారను చల్లటం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పంచదారతో పరిహారం చేయటం వల్ల మీ జీవితం మధురంగా మారుతుంది. ఎందుకంటే పంచదార కూడా ఎంతో తీయగా మధురంగా ఉంటుంది. ఆ పంచదారతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం కూడా మధురంగా అవుతుంది. ముఖ్యంగా జాతక దోషాలు తొలగిపోతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. పౌర్ణమి రోజు వేప చెట్టుపై పంచదారను చల్లటం వల్ల ఆగిపోయిన మీ పనులు త్వరగా పూర్తవుతాయి. పౌర్ణమి రోజు వేప చెట్టుకు పూజ చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. మీ సంపద వృద్ధి చెందుతుంది. మీ జీవితం మారుతుంది. 1 నిమిషంలో మీ కష్టాలు దూరమవుతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి రోజు వేప చెట్టు కనిపిస్తే దానిపై పంచదారను చల్లి మీ జీవితాన్ని మార్చుకోండి. కష్టాలను దూరం చేసుకొని ఆనందంగా జీవించండి. ఈ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈరోజు ప్రత్యేకంగా బియ్యాన్ని దానం చేస్తే మీ జాతకం మారిపోతుంది. దరిద్రాలు పోతాయి, దోషాలు పోతాయి, తిండికి బట్టకు లోటు రాదు. కనుక ఈ పౌర్ణమి రోజున బియ్యం దానం చేయండి. ఎవరికి దానం చేయాలంటే మీ ఇంటి దగ్గరలో పేదవారు ఉంటారు కదా, అంటే తినడానికి కూడా తిండి లేక బాధపడేవారు ఉంటారు కదా, అలాంటి వారికి మంచి బియ్యాన్ని ఇవ్వండి. మీ స్తోమతను బట్టి 1 కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు లేదా 1 బియ్యం బస్తా, ఇలా మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. పురుగులు పట్టేసిన బియ్యాన్ని, పనికిరాని బియ్యాన్ని కాకుండా మంచి బియ్యాన్ని ఇవ్వండి. ఇలా ఈరోజు బియ్యాన్ని దానం చేస్తే ఆర్థికపరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం మారిపోతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజు ఎవరికీ కూడా ఎండుమిరపకాయలను, చింతపండును ఫ్రీగా ఇవ్వకండి. అప్పుగా అడిగినా, చేతి బదులుగా అడిగినా ఈరోజు ఎండుమిరపకాయలను ఎవరికీ ఇవ్వవద్దు. ఇలా చేస్తే ఇంట్లోని లక్ష్మి వెళ్ళిపోతుంది. లేనిపోని కష్టాలు వస్తాయి. ఐశ్వర్యం హరించుకుపోతుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఎండుమిరపకాయలను, చింతపండును చేతితో ఎవరికీ ఇవ్వవద్దు. కోరి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఒక ప్రత్యేకమైన పువ్వును కడితే చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి. ధన సమస్యలన్నీ కూడా పోయి ఇంట్లో ధనవర్షం కురుస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. అంతేకాదు ఈ పువ్వును ఇంటి గుమ్మానికి కట్టడం వలన ఇంట్లోని చెడంతా కూడా పోతుంది. మంచి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఏ పువ్వును ఈ పౌర్ణమి రోజు గుమ్మానికి కట్టాలంటే బంతి పువ్వును కట్టాలి. అవును, బంతి పువ్వులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. బంతి పువ్వులకు మన కష్టాలను, దరిద్రాలను, బాధలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఉదయం 6 నుండి సాయంత్రం 6 లోపు ఎప్పుడైనా సరే 3 బంతి పువ్వులను తీసుకొని ఒక ఎర్రటి రంగు క్లాత్లో వేయండి. బంతి పువ్వులంటే పసుపు రంగులో ఉండేటటువంటి బంతి పూలు తీసుకోండి. కారబంతి పూలు కాదు. ముందు 3 బంతి పూలు తీసుకొని వాటిని ఒక క్లాత్లో వేయండి. ఒక ఎర్రటి జాకెట్ ముక్కను తీసుకొని ఈ పరిహారానికి వాడుకోవచ్చు. ఇలా బంతిపూలు వేసిన తర్వాత ఆ పూల మీద 1 స్పూన్ అంత పసుపును చల్లండి. అలా పసుపును చల్లటం వలన ఆ బంతిపూలకు మరిన్ని అద్భుత శక్తులు వస్తాయి. ఫ్రెండ్స్, వీడియో మధ్యలో ఒక పదం చెప్తామని అన్నాం కదా, ఆ వర్డ్ ఏమిటి అంటే జై శ్రీరామ్. వెంటనే జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇలా బంతిపూల మీద పసుపును చల్లిన తర్వాత కొన్ని ధనియాలను తీసుకొని ఈ క్లాత్లో వేయండి. అంటే 1/2 స్పూన్ అంత ధనియాలు వేస్తే సరిపోతుంది. ధనియాలు కూడా చాలా శక్తివంతమైనవి. ధనియాలంటే లక్ష్మీదేవికి మహాప్రీతి. ధనియాలకు మన జాతకాలను మార్చేసే శక్తులు ఉన్నాయి. మన కష్టాలను, సమస్యలను, దరిద్రాలను తొలగించే శక్తులు ఉన్నాయి. అందుకే పరిహార శాస్త్రంలో ధనియాలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. కాబట్టి ధనియాలు వేయండి. ఆ పైన చిటికెడంతా పచ్చ కర్పూరం వేయండి. పచ్చ కర్పూరం లేకపోతే మామూలు కర్పూరాన్ని కూడా వేయవచ్చు.
కర్పూరం కూడా మంగళకరమైన పవిత్రమైన పదార్థం. కర్పూరంతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి, కోరికలు నెరవేరుతాయి. గనుక కర్పూరం వేసేసి తర్వాత వీటన్నిటినీ కూడా మూట కట్టేయండి. చిన్న మూట అవుతుంది. ఈ మూటకు ధూపం చూపించేయండి. ఇక ఇప్పుడు ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్కి పైన కట్టుకోండి. అలా కట్టుకోవటం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఇంట్లోని చెడంతా బయటకు పోతుంది. మీ ఇంట్లోని కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది. దుష్ట శక్తుల బాధలు పోతాయి, నరదృష్టి, నరఘోష కూడా పోతుంది. కాబట్టి అందరూ ఈ పౌర్ణమి రోజు గుమ్మానికి ఈ మూటను కట్టండి. కొంతమంది గుమ్మం ముందు పటిక, కలబంద, గుమ్మడికాయ కట్టి ఉంటారు. అలా గుమ్మం పైన ఆల్రెడీ ఏదో ఒకటి కట్టిన వారు ఈ మూట కడితే బాగోదు అని అనుకునేవారు ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి కిటికీకి కట్టండి. అంటే మీ ఇంటికి రాగానే ముందు ఏ కిటికీ కనిపిస్తుందో ఆ కిటికీకి బయట వైపు కట్టుకోండి. అది కూడా కుదరని వారు ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట గేటుకి అయినా సరే కట్టుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజు ఇలా బంతిపూలను మూట కట్టి ఆ మూటను గుమ్మానికి కడితే జీవితాంతం మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మరి ఇలా కట్టిన మూటను ఎప్పుడు తీయాలంటే 3 నెలల తర్వాత తీయాలి. తీసి దానిలోని పూలను, ధనియాలను, కర్పూరాన్ని ఏదైనా ఒక పచ్చని చెట్టు మొదట్లో పడేయండి. ఆ క్లాత్ను ఉంచుకొని మళ్ళీ తర్వాత వచ్చే పౌర్ణమి రోజు సేమ్ ఇలాగే ఈ పరిహారం చేసుకొని మళ్ళీ మూట కట్టుకోండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. కష్టాలనేవి రానే రావు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఈ పువ్వును గుమ్మానికి కట్టుకోండి. సకల దరిద్రాలను తొలగించుకొని సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. పౌర్ణమి రోజులో చేసేటటువంటి కొన్ని పరిహారాలకు మంచి ఫలితం కూడా ఉంటుంది. పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారాలు చేసినా ఖచ్చితంగా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మన జీవితంలో నుండి కష్టాలను తొలగిస్తూ ఉంటుంది. పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలన్నీ కూడా మన దరిద్రాలను తొలగిస్తాయి, అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల దుష్టశక్తులు ఉంటూ ఉంటాయి. ఈ దుష్టశక్తుల ప్రభావం వల్ల మన జీవితంలో కష్టాలనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటి దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోవాలన్నా, ధన సమస్యలు పోవాలన్నా, దరిద్రాలు వదిలిపోవాలన్నా, అప్పులు తీరాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా, పిల్లలు మీ మాట వినాలన్నా తప్పనిసరిగా ఈ మందార ఆకు పరిహారాన్ని చేసుకోండి. అసలు ఏం చేయాలి అంటే ఈ పౌర్ణమి రోజు ఉదయం 6 నుండి సాయంత్రం 6 లోపు ఎప్పుడైనా సరే మందార ఆకును సంపాదించి తెచ్చుకోండి. అంటే మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోవచ్చు. లేదా పొరిగిళ్ళ వారి ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి అయినా కోసి తెచ్చుకోవచ్చు. ఎక్కడో ఒక చోట దగ్గర నుండి మందార ఆకు తెచ్చుకోండి. కొంచెం పెద్ద సైజులో ఉండే మందార ఆకును కోసి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న మందార ఆకును ముందు మంచినీటితో కడగండి. కడిగి ఇంట్లోకి తీసుకువెళ్ళండి. ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లో మందార ఆకును పెట్టండి. మందార ఆకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. మందార ఆకుకు మన కష్టాలను, అప్పులను, సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది. కనుక ఖచ్చితంగా మందార ఆకుతోనే ఈ పరిహారం చేయాలి. ఇలా ప్లేట్లో మందార ఆకును పెట్టిన తర్వాత ఆ ఆకు మీద గల్లులుపు ఉంటుంది కదా, ఆ ఉప్పును పిడిగడంతా వేయండి. పిడిగిడంటే ఆకు మీద పట్టినంత ఉప్పును వేయండి. ఎందుకంటే ఉప్పు అనేది అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే పదార్థం, కష్టాలను తొలగించే పదార్థం. ఉప్పు గురించి అందరికీ తెలుసు. ఉప్పు లక్ష్మీదేవి పుట్టింటి నుండి వస్తుంది కనుక లక్ష్మీదేవికి కూడా ఉప్పు అంటే చాలా ప్రీతి. ఉప్పుకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కనుక ముందు మందార ఆకు మీద ఉప్పును వేయండి. సాల్ట్ కాదు, గల్లులుప్పు వేయాలి. ఆ పైన ఈ ఉప్పు మీద 7 మిరియాలను కూడా వేయండి. ఎందుకంటే మిరియాలు నల్లగా ఉంటాయి, చెడును లాగేసుకుంటాయి, మంచిని తెచ్చి పెడతాయి, మన జీవితాలను మార్చేస్తాయి. అంతటి శక్తి మిరియాలకు ఉంది. మిరియాలే కదా అని ఎప్పుడూ చిన్న చూపు చూడవద్దు. ఎందుకంటే మిరియాలు ఆరోగ్యపరంగానే కాదు, పరిహారాల పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను పొందాయి. మిరియాలకు ఎన్నో పవర్స్ ఉంటాయి కనుక మిరియాలను ఉప్పు మీద మిరియాలను వేయండి. ఆ పైన ఈ మిరియాల మీద 3 యాలుక్కాయలను కూడా వేయండి. యాలుకలు అప్పుల బాధలను తీర్చేస్తాయి.
ధనాన్ని ఆకర్షిస్తాయి, ధన సమస్యలు లేకుండా చేస్తాయి. కనుక యాలుకలు వేసి చివర్లో పవిత్రమైన చిటికెడు పసుపును, చిటికెడు కుంకుమను కూడా వేసి ఆ తర్వాత ఈ మందార ఆకును ప్లేట్తో సహా తీసుకుని వెళ్ళి మీ ఇల్లంతా ఒక్కసారి తిరగండి. పూజ గది, బెడ్రూము, కిచెను, హాలు, స్టోర్ రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరిగేసి లాస్ట్లో ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టి వదిలివేయండి. ఇలా పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ధన సమస్యలు, అప్పుల బాధలు, ధనం చేతిలో నిలవకపోవటము, దుష్టపీడలు అన్నీ పోతాయి. ధన ద్వారాలు తెరుచుకొని ధనం దూసుకొని వస్తుంది, మీ దగ్గరకు వస్తుంది. లేదు మేము గుమ్మం ముందు పెట్టలేము, అందరూ చూసి ఇదేమిటని అడుగుతారని సిగ్గుపడేవారు ఈ మందార ఆకును డోరుకు లోపలి వైపు అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవటం వలన కట్టిక పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారుతాడు. అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది, ధనానికి లోటనేదే రాదు. మరి ఇంతకీ ఈ మందార ఆకును ఎప్పుడు తీయాలి అంటే, ఎప్పుడైతే ఇలా పెట్టిన మందార ఆకు ఎండిపోవటం లేదా కుళ్ళిపోవటం మొదలవుతుందో అప్పుడు వీటన్నిటినీ కూడా కవర్లో వేసి ముడివేసేసి ఆ కవర్ను పారే నీటిలో కానీ డ్రైనేజ్లో కానీ పడవేయండి. ఇలా చేస్తే తిరిగిలేని సంపదలు వస్తాయి. మీరు ఒక్కసారి ఈ పరిహారం చేస్తే మీకే ఫలితాలు తెలుస్తాయి. ధనం విపరీతంగా మీ దగ్గరకు దూసుకు వస్తుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ మందార ఆకు పరిహారాన్ని పాటించి మంచి ఫలితాలను పొందండి. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. రాత్రి సమయంలో పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది. ఆ సమయంలో ఎవరైనా సరే సింహద్వారానికి ఎడమవైపున దీపాన్ని వెలిగించాలి, లేదా సింహద్వారానికి ఎడమవైపున డోరు పక్కన రాగి చెంబుతో నీటిని పోసి ఆ నీటిలో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, రూపాయి కాయిన్ ఇవన్నీ కూడా వేయాలి. ఇవన్నీ వేసి చెంబును డోరు పక్కన పెట్టాలి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి, అదృష్టం కలిసి వస్తుంది, ఆర్థికంగా కూడా మనం బాగుంటాము, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఆరోగ్యంగా ఉంటాము, కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది, కుటుంబ పరంగా మనం ఎంతో బాగుంటాము. కనుక ఈ పౌర్ణమి రోజు డోరు పక్కన చెంబులో నీటిని పోసి ఆ నీటిలో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, రూపాయి కాయిన్ ఇవన్నీ కూడా వేసి పెట్టండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక పదార్థం తింటే మన ఇల్లు పెరుగుతూ ఉంటుంది. సంవత్సరమంతా కూడా ధనానికి లోటు అనేది ఉండదు. అయితే మరి మన ఇల్లు పెరగాలి అన్నా, సంవత్సరమంతా కూడా డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అన్నా ఏ పరిహారం చేయాలి అంటే ఏమీ లేదు. ఒక బౌల్లోకి పెరుగును తీసుకోవాలి. పెరుగులో కొద్దిగా చక్కెరను కలపాలి. చక్కెరను కలిపిన తర్వాత దానిని మీ ఇష్టదైవం యొక్క ఫోటో ముందు పెట్టండి. పెరుగు, చక్కెర కలిపి మీ ఇష్టదైవం యొక్క ఫోటో ముందు పెట్టండి. అలా పెట్టేసి నమస్కరించుకోండి. తర్వాత మీ యొక్క సమస్యలను చెప్పుకోండి. మీ చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ చుట్టూ ఉండేటటువంటి దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ తర్వాత ఆ పెరుగును తీసుకొని ఇంట్లో ఉండేవారు అందరూ కూడా తినండి. పెరుగు అనేది ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండాలి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. పెరుగు అనేది చాలా శక్తివంతమైనటువంటిది. పెరుగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఇంట్లో పెరుగు ఉండటం వల్ల మన ఇల్లు అనేది ఎప్పుడూ కూడా పెరుగుతూ ఉంటుంది, సంపద పెరుగుతూ ఉంటుంది అని శాస్త్రవచనం. కనుక పెరుగు అనేది చాలా శక్తివంతమైనది, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది. పంచామృతాలలో ఒకటి పెరుగు. పెరుగు అనేది ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఆ ఇల్లు సంపాదన పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఇలా పెరుగుతో ఈ పరిహారం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. సంవత్సరానికి నెలలు 12, నెలకు ఒక పూర్ణిమ. ఇది సర్వసాధారణం. ఆకాశంలో గ్రహాలు తిరుగుతూ ఉండటం మూలాన అమావాస్యలు, పూర్ణిమలు మనకు లెక్కలోనికి వస్తాయి. శాస్త్రీయంగా చంద్రుడు, భూమి, సూర్యుడు గమనాల బట్టి పగలు, రాత్రులు, నెలలు, సంవత్సరాలు అని మనం లెక్కలు వేసి అనుకున్నవే. దీనినే క్యాలెండర్ అంటాము. తేదీల్లో ఏ పూర్ణిమ అయినా సరే ఆ పూర్ణిమకు సంబంధించిన దేవతారాధన చేస్తే ఎన్నో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. పూర్ణిమ నాడు తెల్లవారుజామున వెళ్ళి సముద్ర స్నానం చేయటం మంచిది. పూర్ణిమలలోకెల్లా మాఘమాసంలో వచ్చే పూర్ణిమ, కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ, వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమలు ఎంతో ఉత్కృష్టమైనవి. ఆ పూర్ణిమలలో చేసే దేవతారాధన మరింత శ్రేష్టమైనది. మహామాఘి అలభ్య యోగం అని ఈ మాఘ పూర్ణిమను అంటారు. అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది విశేష ఫలితం ఇస్తుందన్నమాట. మాఘ పూర్ణిమ విశిష్టత అంతా ఇంతా కాదు. హిందువులు భక్తితో కొలిచే పర్వదినం ఇది.
ఈ రోజున భక్తులు పవిత్ర నదిలో స్నానం చేయటం, దానం చేయటం మొదలైన వాటిని అనుసరిస్తారు. మాసాలన్నిటిల్లో మాఘమాసం చాలా విశిష్టమైనది. దీనిలో ఎటువంటి సందేహమూ లేదు. ఎందుకంటే రథసప్తమి, భీష్మ ఏకాదశి, శ్రీ పంచమి, మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ నెలలో కొలుస్తాము. మాఘ పౌర్ణమి నాడు గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాల్లో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానం ఆచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా మాఘ పౌర్ణమి రోజు గంగా స్నానం చేసేవారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడు అని ప్రతీతి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.